కరెంటు బిల్లు వాటర్ ప్లాంట్ యజమానికి షాక్ ఇచ్చింది. ఒక నెలలో ఏకంగా 58,000 విద్యుత్ బిల్లు వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతి నెల 6 నుంచి 7,000 మాత్రమే వచ్చే విద్యుత్ బిల్లు ఈసారి 58,000 రావడంతో వాటర్ ప్లాంట్ యజమాని రాంబాబు షాక్ తిన్నాడు. అధికంగా వచ్చిన కరెంటు బిల్లుపై పునఃపరిశీలించాలని విద్యుత్ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగాడు. కాళ్లు అరిగేలా చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాడు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు బాధితుడు రాంబాబు. ఇటీవల విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్ల వల్లే బిల్లు అధికంగా వచ్చిందని వాపోతున్నాడు. కరెంటు బిల్లు వాటర్ ప్లాంట్ యజమానికి షాక్ ఇచ్చింది. ఒక నెలలో ఏకంగా 58,000 విద్యుత్ బిల్లు వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతి నెల 6 నుంచి 7,000 మాత్రమే వచ్చే విద్యుత్ బిల్లు ఈసారి 58,000 రావడంతో వాటర్ ప్లాంట్ యజమాని రాంబాబు షాక్ తిన్నాడు. అధికంగా వచ్చిన కరెంటు బిల్లుపై పునఃపరిశీలించాలని విద్యుత్ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగాడు. కాళ్లు అరిగేలా చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాడు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు బాధితుడు రాంబాబు. ఇటీవల విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్ల వల్లే బిల్లు అధికంగా వచ్చిందని వాపోతున్నాడు.